హాయ్ వెల్కమ్ టు మధుర తెలుగు వ్లాగ్స్. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు? నేనైతే 31st నైట్ ఆ రోజు నైట్ కేక్ చేస్తున్నానండి. ఇంకా కేకు బనానాస్ ఉన్నాయి ఇంట్లో, పండిపోయిన బనానాస్, అందుకే బనానా బ్రెడ్ లాగా చేస్తున్నాను. కేక్ అని నేను పర్ఫెక్ట్గా చెప్పట్లేదు, కానీ బనానా బ్రెడ్నే కేక్ టిన్లో వేసి చేస్తున్నాను. కానీ టేస్ట్ మాత్రం అదిరిపోతుందిలేండి. ఇంట్లో చూస్తే మైదా చాలా అంటే చాలా తక్కువ ఉంది. నేను మైదా ఎక్కువ వాడను కదా, సో కొంచెమే, ఒక కప్పు కంటే చాలా తక్కువ ఉంటే అది వేసేసాను. ఇంకా గోధుమ పిండితో చేస్తున్నాను ఇప్పుడు. ఇదేంటి సిరప్ లాంటిది పోస్తుంది అనుకుంటున్నారా? ఇదైతే బెల్లం అండి. అన్నీ డీటెయిల్గా చూపిస్తే వీడియో లెంత్ ఎక్కువ అయిపోతుంది. ఇంకా ఇది బనానా మిక్స్ చేసి అన్ని వెట్ ఇంగ్రీడియంట్స్ అన్నీ లాస్ట్లో కలుపుతూ ఉన్నాను. ఇంకా లాస్ట్లో కొంచెం మిల్క్ అడ్జస్ట్ చేసుకుంటూ కావాల్సినంత కలిపేసి పోసే. కానీ బనానా అండ్ బెల్లం కాంబినేషన్లో టేస్ట్ వచ్చిందండి. కేకు అసలు ఎంత బాగుందంటే టేస్ట్ చాలా ఫ్లేవర్ఫుల్గా చాలా బాగుంటుంది. మెయిన్లీ వేడివేడిగా తింటే కేక్ మాత్రం చాలా ఫ్లేవర్ఫుల్గా అనిపిస్తుందండి. నేను ఇంకా ఆ రోజు నైట్ 31st నైట్కని ఈవినింగే చేసి పెట్టేశాను. నేను ఇంకా ఆ రోజు జనరల్గా ఈ 31st అప్పుడు కేకులు ఎలా ఉంటాయో తెలుసు కదా బయట మనకు. నేను ఆ రోజు బయట తీసుకునే అంత ధైర్యం చేయలేను. అందులోనూ మా పిల్లలకి కోల్డ్ కాఫ్ ఉంది, సో క్రీము అలాంటివి పెట్టకూడదు అన్నట్టు ఓన్లీ చాలా సింపుల్గా చేశాను. అందులో కేక్ బేక్ అవుతుంటే అసలు ఇల్లంతా ఎంత మంచి స్మెల్ వస్తుందంటే అసలు ఆ స్మెల్కే తినాలనిపించేస్తూ ఉంటుంది. కానీ ఇది కేక్ సెలబ్రేషన్స్ కోసం అన్నట్టు ఆ నైట్ మిడ్ నైట్ వరకు ఆపడమే నాకు పెద్ద గగనం అనిపించింది అనుకోండి. కానీ కేక్ మాత్రం మీకు కలర్ అలా కనిపిస్తుందేమో కానీ టేస్ట్ మాత్రం పర్ఫెక్ట్గా వచ్చింది. ఆ కలర్ ఎందుకు అలా వచ్చిందంటారు? బెల్లం వేసాం కదా, ఆ బెల్లం వల్ల ఆ కలర్ వచ్చిందండి అంతే. కానీ కేక్ మాత్రం చాలా బాగుంది. ఇంకా లాస్ట్లో నైట్ వరకు కదా అని కొంచెం స్పాంజీగా ఉండాలని అలా క్లాత్తో కవర్ చేశాను. ఈ డెకరేషన్ అంతా మా పిల్లలే చేశారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.